నిజామాబాద్లో కారు డిక్కీలో దొరికినటువంటి మృతదేహం కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై కక్ష పెంచుకున్న రాజేష్ పథకం ప్రకారమే హతమార్చాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో కుక్కి నగర శివారులోని నిజాంసాగర్ కెనాల్లో పారేయాలనుకుని పోలీసులకు చెప్పాడు. ఎవరు పోతారు స్పాట్కి ఎవరు పోతారు? ఓపెన్ ప్లేస్లో అంటే పొలాల మధ్యలోకి కొంచెం మాట్లాడి ఉంది అని చెప్పేసి పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకున్న తర్వాత ఆమెతో వాగ్విదానికి దిగిండనమాట. మా తల్లిని కూడా మీరు అనవసరంగా చెడగొడుతున్నారు, మా తల్లికి లేనిపోని చెడు పనులు మీరు నేర్పిస్తున్నారు అనుకుంటూ ఆ మృతురాలిపై కక్ష పెట్టుకొని ఆమెను అక్కడనే ప్రీకాస్టింగ్ గోడకు తల బాది అపస్మారక స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఒక బోల్డర్ స్టోన్తో ఆమె తలపై బలంగా కొట్టి తల పగలగొట్టి ఆమెను చంపేసిండు. ఆ తర్వాత 27వ తారీఖు నాడు